ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటంటే ఫ్యూజ్. ఈ ఫ్యూజ్ని మనం ఎందుకు వాడతామంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అంటే పీసీబీని హై పవర్ నుంచి కాపాడుకోవడానికి వాడతాము. దీనికి త్యాగం చేసే గుణం ఉంటుంది కాబట్టి దీన్ని సాక్రిఫైడ్ డివైస్ అంటాము. ఇప్పుడు మనము ఫ్యూజ్ ఎలా టెస్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ముందుగా మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెడుతున్నాను. మల్టీమీటర్ని బజర్ మోడ్లో పెట్టిన తర్వాత ఒక ఫ్యూజ్ తీసుకొని అటు ఏ ప్రోబ్ అయినా ఏం కాదు టెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు బజర్ సౌండ్ వచ్చింది. బజర్ సౌండ్ వస్తే అది పనిచేస్తున్నట్టు, బజర్ సౌండ్ రాకపోయినా లేదంటే నల్లగా కాలిపోయినా అది పనిచేయనట్టు. మనము ఈ SMPSలో ఫ్యూజ్ని టెస్ట్ చేద్దాము. ఇప్పుడు నేను టెస్ట్ చేస్తుంటే బజర్ సౌండ్ రావటం లేదు, అంటే ఇది నల్లగా ఉంది, అంటే ఖరాబ్ అయింది, అందుకనే బజర్ సౌండ్ రావడం లేదు. బజర్ సౌండ్ రావడం లేదు. ఇప్పుడు మీరు ఇది గమనిస్తే కనుక ఈ ఫ్యూజ్ నల్లగా ఉంది, కాలిపోయింది కాబట్టి ఇందాక టెస్ట్ చేసినప్పుడు అదే బజర్ సౌండ్ రావడం లేదు.